హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భాగ్య మధు వ్లాగ్స్. సో ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరగబోతుందో చూద్దామండి. రిషి కాలేజ్కి రెడీ అయ్యేసి మెట్లు దిగి హాల్లోకి వస్తూ ఉంటాడు. అక్కడ హాల్లో ఎవరూ లేకుండా ఉంటారు. అప్పుడే ధరణి అక్కడికి వస్తుంది. అప్పుడు ధరణి అంటుంది రిషితో ఇలా, రిషి, అత్తయ్య, మామయ్య, వసుధార కాలేజీకి వెళ్ళిపోయారు అని చెబుతుంది. వెంటనే రిషి షాక్ అవుతాడు. అప్పుడే వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పి అనుకుంటాడు తన మనసులో. వెంటనే రిషి వసుకి మెసేజ్ పెడతాడు, ఇట్స్ బిగిన్ అని. వసుధార వెంటనే ఆ మెసేజ్ చూసుకొని కారులో వెంటనే రిషికి కూడా రిప్లై ఇస్తుంది. ఆ తరువాత వసుంధర కాలేజీకి వెళ్ళిన తర్వాత రిషి కూడా కాలేజీకి వస్తాడు. రిషి కాలేజ్కి వచ్చిన తర్వాత వసుంధర రిషి సార్ అని పిలవడం మొదలు పెడుతుంది. రిషి చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటాడు. వసుధార గట్టిగా పిలవడంతో రిషి అక్కడ నిలబడుకొని ఉంటాడు. అప్పుడు వసుధార ఇలా అడుగుతుంది, వసుధార సార్, నేను ఈ కాలేజ్లో జాయిన్ కావాలని అనుకుంటున్నానని చెప్పగా రిషి ఆలోచిస్తూ ఉంటాడు. ముందు జరిగినవన్నీ ఇలా జరిగాయి కదా ముందు అన్నీ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. రిషి నా ముందర జగతి మేడం పేరు పెట్టి చెప్తే అంటుంది, సార్ జగతి మేడం నాకు లెటర్ ఇచ్చారు, ఈ లెటర్ చూసైనా నన్ను కాలేజ్లో జాయిన్ చేయించుకోండి సార్ అని రిషితో అంటుంది. కానీ వెంటనే రిషి ఆ లెటర్ తీసుకొని చింపివేసి, వసుధార నా ముందర జగతి మేడం పేరు చెప్పి కాలేజ్లో జాయిన్ అవుదామని అనుకోద్దు, ఆ ప్రయత్నం కూడా చేయకు అని అంటాడు. ఆ తర్వాత రిషి వస్తూ ఉండగా జగతిని చూస్తాడు. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు, ముందు నేను మేడం పేరు ఆలోచిస్తుంటేనే కోపం వచ్చేది, ఇప్పుడు తన మీద నాకు గౌరవం పెరిగింది అని అంటాడు. ఆ తర్వాత జగతి, మహేంద్ర, వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ ఎందుకు ఇలా మారింది అని చెప్పేసి. ఆ తర్వాత రిషి మీటింగ్ పెడతాడు. అందులో ఎగ్జామ్ కరెక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మన కాలేజీకి మంచి పేరు వచ్చిందని అందరికీ అభినందనలు తెలుపుతూ ఉంటాడు. అప్పుడు వసుధార మిషన్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. రిషి కూడా ఓకే అని చెప్తాడు ఆ మాటలకి. ఆ తర్వాత జగతి ఇలా అంటుంది మహేంద్రతో, ఎందుకు వీళ్ళ బిహేవియర్లో చేంజ్ వచ్చింది సడన్గా, ఏమవుతుంది, నాకు ఈ బిహేవియర్ చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మహేంద్ర అవునా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వచ్చి వసుధార ఏం చేస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది జరిగింది సీరియల్లో ఫ్రెండ్స్. సో టుమారో ఏం జరగబోతుందో తర్వాత వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్